బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న చిన్నారి ఐపీఎస్ ఆఫీసర్ కల తీర్చిన అధికారులు. ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. తాజాగా వారణాసికి చెందిన 9 ఏళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి ఐపీఎస్ అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని మహామన క్యాన్సర్ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతోంది. ఐపీఎస్ అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది. ఏడీజీ జోన్ వారణాసి వారి అధికారిక హ్యాండిల్లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేర్చిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన క్యాన్సర్ హాస్పిటల్లో బ్రెయిన్ ట్యూమర్కు చికిత్స పొందుతోంది. అటువంటి పరిస్థితుల్లో భారతి ఐపీఎస్ అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నెరవేరడంతో ఆ చిన్నారికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో షేర్ చేశారు. భారతి కాకి దుస్తులు ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీసు సిబ్బంది కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయ్యింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు, నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ప్రశంసనీయమైన పని అంటూ వ్యాఖ్యానించారు. చాలా మంచి పని చేశారు అంటూ పోలీసు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు.